మైదా పిండి, ఓవెన్, ఎగ్స్ ఇవేవి లేకుండా ట్రెండింగ్లో ఉన్న సాస్ పాన్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. బౌల్లోకి 1 కప్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని విస్కర్ తోటి విసిసుకున్న తర్వాత 1/2 కప్ షుగరు, 1/2 కప్ పాలు, 1/2 కప్ నూనె కూడా వేసేసుకొని విస్కర్ తోటి విసిసుకోవాలి. జల్లించుకునేది పెట్టేసుకొని 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని జల్లించుకున్న తర్వాత ఓన్లీ 1 డైరెక్షన్తోనే కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే కొన్ని పాలు యాడ్ చేసేసుకుంటూ కన్సిస్టెన్సీ వీడియో చూపించిన విధంగా వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు సాస్ పాన్కి బటర్ పేపర్ పెట్టేసి కలుపుకున్న కేక్ మిశ్రమం కూడా వేసేసి గార్నిష్ కోసం పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దానిపైన సాస్ పాన్ పెట్టేసి మూత పెట్టేసి 1 అవర్ వరకు బేక్ చేసుకుంటే ఎంతో స్పాంజీగా టేస్టీగా ఉండే సాస్ పాన్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా స్పాంజీగా, ఫ్లఫీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.